నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే ఎన్నో రకాలుగా స్టోర్ చేసుకోవచ్చండి. నేను కొన్ని రకాల టిప్స్ అయితే ఉపయోగించి పూలు స్టోర్ చేసుకుంటూ ఉంటాను. వాటిల్లో కొన్ని అయితే మీకు చూపిస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. ఈ బాక్స్ స్వీట్ బాక్స్ అనమాట. సో ఇలాంటివి ఉన్నట్లయితే పూలు లేకుంటే ఇంకేమైనా సరే స్టోర్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ బాక్స్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకున్నానండి. సో నెక్స్ట్, పూలు ఎన్ని పడితే అన్నీ ఈ బాక్స్లో నిండుగా పెట్టేసేసుకోండి. సో పైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలా కాకుండా కొన్ని బియ్యం తీసుకొని ఈ పూలపై ఈ విధంగా చల్లి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. బియ్యానికి తడిని పీల్చే గుణం ఎక్కువగా ఉంటుందండి. టిప్ నెంబర్ 2, ఇక్కడ ప్లాస్టిక్ ఎయిర్టైట్ కంటైనర్ ఒకటి తీసుకున్నానండి. అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసుకున్నాను. మనం ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా, కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి తీసిన తర్వాత ఈ చిప్పల్ని ఎండబెట్టేసి ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఈ విధంగా అడుగున వేసేసుకొని పైన ఎన్ని పూలు పడితే అన్ని పూలు పెట్టేసుకోండి. సో మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజులనేది తాజాగా ఉంటాయన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకు అంటే కొబ్బరి చిప్పలకి చెమ్మను పీల్చే గుణం ఎక్కువగా ఉంటుందండి. సో ఇదైతే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు అండి. సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. నెల రోజులైనా సరే చాలా తాజాగా ఉంటాయండి పూలు. టిప్ నెంబర్ 3, ఇక్కడ చూడండి, ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. సాధారణంగా మనం పూలు స్టోర్ చేసుకోవాలంటే స్టీల్ బాక్స్లలో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే అడుగున పెట్టేసుకొని ఫేస్కు రాసుకునే పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ ఏదైనా సరే ఈ విధంగా అడుగున చల్లుకొని పైన పూలు ఎన్ని అయితే ఈ బాక్స్లో పడతాయో అన్ని పూలు పెట్టేసేసుకొని పైన టిష్యూ పేపర్ పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. టిష్యూ పేపర్ పెట్టకపోయినా సరే ఫ్రిడ్జ్లో నెల రోజుల వరకు పూలు తాజాగా ఉంటాయండి. సో ఇది కూడా బెస్ట్ టిప్. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 4th టిప్ అండి. ఇక్కడ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. అడుగున ఈ విధంగా టిష్యూ పేపర్ పెట్టేసుకోవాలండి. డైలీ మన ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరిగా మ్యాక్స్ బాక్స్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మ్యాక్స్ బాక్స్కి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అది ఎడ్జ్ని తీసేసుకోవాలండి. సో ఈ విధంగా డైలీ పూజ చేస్తూ ఉంటాను కాబట్టి అగ్గి పుల్లలను కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ విధంగా బ్లాక్ కలర్ మొత్తం తీసేసుకొని ఈ పుల్లలను మాత్రమే ఈ టిష్యూ పేపర్పై లైన్గా పెట్టేసుకోవాలండి. ఈ పుల్లలపై పూలన్నీ పెట్టేసుకోవాలి. ఈ పుల్లలకి తేమను పీల్చే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూలు తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. సో ఇది కూడా బెస్ట్ వేస్ట్ ఆఫ్ టిప్ అని చెప్పొచ్చండి. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ 5th టిప్పు, చాలామంది సాధారణంగా ప్లాస్టిక్ కవర్లలోనే ఎక్కువగా పూలు స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేనైతే జిప్లాక్ కవర్ ఒకటి తీసుకున్నానండి. ఈ కవర్ లోపల తడి లేకోకుండా చూసుకోవాలండి. పూలన్నీ కూడా ఈ కవర్లో పెట్టేసుకొని బియ్యం చల్లుకొని గాలి లేకోకుండా జిప్పు వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే నెల రోజుల వరకైనా సరే పూలు తాజాగా ఉంటాయండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. బియ్యానికి తేమను పీల్చే గుణం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా పూలు తాజాగా ఉంచడం కోసం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని బాగా తడిచిన తర్వాత పిండేసుకొని ఈ విధంగా క్లాత్ పరుచుకోవాలండి. పూలన్నీ ఈ క్లాత్పై పెట్టేసుకొని 4 వైపులా కొంగులు దగ్గరకు అనుకోవాలండి. సో ఈ విధంగా ఉంచేసి ఒక గిన్నెలో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. డైలీ కూడా ఈ క్లాత్పై వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో వాటర్ స్ప్రింకిల్ చేయడం కోసం మీకు గుర్తు ఉండకపోవచ్చు, లేకుంటే మీకు టైం ఉండకపోవచ్చు. అప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పైన ఒక చిల్లులు గిన్నె పెట్టేసుకోండి. వాటర్ ఈ గిన్నెకి ఆనుకోవాలి, కానీ వాటర్ ఈ హోల్స్లో నుంచి పైకి రాకూడదండి. సో ఇప్పుడు ఈ గిన్నెలో ఈ క్లాత్తో ఉన్న పూలు పెట్టేసుకోవాలండి. సో ఈ చల్లదనానికి ఎక్కువ రోజులైతే పూలు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా బెస్ట్ టిప్స్ అండి. సో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో లైక్ చేయండి.
చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో మీరు కూడా తాజాగా ఉంచడం కోసం ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు నిల్వ చేయాలి అనుకున్నట్లయితే 100% అయితే సక్సెస్ అవుతారండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.